వేములవాడ రాజన్న ఆలయ ఉద్యోగులు ఉన్నతాధికారి తీరుతో సతమతమవుతున్నారట. ఇదే విషయంపై ఉద్యోగులు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ను కలవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈవో వర్సెస్ ఉద్యోగులు అనే టైటిల్తో వార్తా కథనాలు కట్టింగ్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో రాజన్న ఆలయ ఉద్యోగుల వ్యవహారం ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు తలనొప్పిగా మారిందా లేక ఎమ్మెల్యే ఉద్యోగులకు క్లాస్ స్పీకరా? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. వేములవాడ రాజన్న ఆలయ కార్యనిర్వహణాధికారి తీరుతో ఆలయ ఉద్యోగులు విసిగిపోయి ఈ ఈవో మాకు వద్దంటూ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కు మొరపెట్టుకున్నారట. ఆమె ఉంటే మేము ఇక పని చేయలేమని ఉద్యోగులు ఎమ్మెల్యేతో వాపోయారట. వేములవాడ రాజన్న ఆలయ విస్తరణ పనులు, భీమేశ్వర ఆలయంలో భక్తుల ఏర్పాట్ల పనులు ఓవైపు కొనసాగుతూ ఉండగానే ఈవో తీరు వివాదాస్పదం కావడంతో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కు సైతం ఈ వ్యవహారం తలనొప్పిగా మారిందట. అయితే ఆలయ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో దాదాపు అన్ని విభాగాల 20 మందికి పైగా ఎమ్మెల్యేను కలిసి సుమారు 45 నిమిషాల పాటు తమ గోడును వెళ్లబోసుకున్నారట. ఈవో తమలో తమకు గొడవలు పెట్టిస్తోందని, తరచూ మాటలతో విసిగిస్తోందని ఉద్యోగులు వాపోయారట. మరోవైపు గంటల తరబడి తాము చెప్పింది వినలేక పని చేసుకోలేకపోతున్నామని చెప్పారట. ఇక కనీసం సెలవు కావాలని అడిగితే కూడా ఇవ్వకుండా వేధిస్తోందని చెప్పుకొచ్చారట. అయితే కేవలం 8 గంటలు మాత్రమే పని చేయాల్సి ఉండగా తాము సిబ్బంది కొరత, కొత్త చోట పనులు వంటి కారణాలతో 12 గంటలకు పైగా పని చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారట. ఆమె ఉంటే తాము పని చేయలేమని ఖరాఖండిగా ఒకరిద్దరు ఉద్యోగులు తేల్చి చెప్పారట. ఇక ఇదే విషయంతో పాటు తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఎమ్మెల్యేకు ఉద్యోగులు వినతి పత్రం అందజేసినట్టుగా సమాచారం. ఇటీవల రాజన్న ఆలయ పనుల పర్యవేక్షణ నిమిత్తం జిల్లా రెవెన్యూ అధికారులు, మున్సిపల్, ఇతర పోలీస్ అధికారులు రాగా ఇదే కార్యాలయంలో ఈవోగా పనిచేసిన సదరు అధికారి సంబంధిత రాజన్న ఆలయ ఉద్యోగులతో కొంత సన్నిహితంగా ఉన్నట్టు సమాచారం. ఇది గమనించిన ఈవో ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఇక సీనియారిటీలు, ప్రోటోకాల్ విషయంలో జిల్లా అధికారులకు కార్యనిర్వహణాధికారికి మధ్య తీవ్ర వాగ్వివాదమే జరిగిందని తెలిసింది. ఈ గొడవ జిల్లా అధికారులతో పాటు రాష్ట్ర స్థాయి అధికారుల వద్దకు వెళ్లి పెద్ద పంచాయతీగా మారినట్టు సమాచారం. ఇదిలా ఉంటే శుక్రవారం జరిగిన ఈ వ్యవహారంపై పలు వార్తాపత్రికలు కథనాలు ప్రచురించగా ఆలయ ఉద్యోగుల సంఘం సభ్యులు స్పందించారు. ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ను ఉద్యోగుల యూనియన్ ఆధ్వర్యంలో కలిసింది నిజమేనని చెప్పారు. తమ జీత భత్యాలు, పెన్షన్ డిపాజిట్లు, బదిలీలు, డిప్యూటేషన్ తదితర సమస్యలపై ఎమ్మెల్యేకు వివరించినట్టు ఉద్యోగులు తెలిపారు. ఈ విషయాన్ని కొన్ని పత్రికలు వక్రీకరించాయని ఆరోపించారు. ఈ విషయంలో నిన్న యూనియన్ ఆధ్వర్యంలో స్పష్టమైన వివరణ ఇచ్చినప్పటికీ వివిధ పత్రికల యందు ప్రచురితమైన సత్యదూరమైన వార్తలను ఖండిస్తున్నామని తెలిపారు.
మరోవైపు తనను కలిసిన ఆలయ ఉద్యోగులకు ఎమ్మెల్యే క్లాస్ పీకినట్టు సమాచారం. ఉద్యోగుల తీరు మార్చుకోవాలని, ఆలయంలో జరుగుతున్న అన్ని అంశాలపై తనకు అవగాహన ఉందని ఎమ్మెల్యే స్పష్టం చేసినట్టు తెలిసింది. అయితే ఇప్పుడు ఆలయ ఉద్యోగుల పంచాయతీ వేములవాడలో హాట్ టాపిక్ గా మారింది.